ఫ్రెండ్స్ 16వ తారీఖు మార్చిన మనం గమనించినట్టయితే చాలా పెద్ద ఘాతుకం జరిగింది. నిద్రపోతున్న వైష్ణవిని మొదటగా దిండు నులిమేసి తన భర్త హరిబాబు చంపేశాడు. అయితే ఆ సమయంలో కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ హరిబాబు ఆ రోజు చాలా వింతగా ప్రవర్తించాడు. అయితే కరెక్ట్‌గా తనని చంపాలనుకునే సమయానికి తను ఇంటి బయటికి రావడం, ప్రతి 5 నిమిషాలకు ఒక్కసారి ఫోన్ మాట్లాడడం, తెలియకుండా గాబరా పడడం. అయితే తన ఇంటి చుట్టూ డ్రమ్ములు, బిందెలు లాంటివి ఉంటాయి కదా! వాటిని వెతుకుతూ ఉండటము. అంటే దాన్ని నేను అనుకోవడం అక్కడ అంటే పోలీసుల అనుమానం కూడా ఏంటంటే అక్కడ తన ఆయుధాన్ని అంటే తను వైష్ణవిని చంపాలనుకున్న కత్తిని ఏమైనా చంపేసాడేమో అనిపిస్తోంది. అక్కడ అక్కడ పెట్టాడేమో అనిపిస్తుంది. అయితే ఇంకా ఆ అమ్మాయి విషయంలో వీడు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే చేసింది. ఆ రోజు తను యాక్చువల్లీ వైష్ణవికి సంబంధించిన వస్తువులు ఏదైనా ఉంటే వాటిని వైష్ణవికి కనిపించకుండా చేశాడు. అంతేకాకుండా ఆ రోజు అసలు ఎప్పుడూ లేని విధంగా అర్ధరాత్రి 12 నుంచి 1 గంట వరకు తను బయటే తరచట్లాడాడు. అంటే ఏంటంటే ఏం జరుగుతోంది? ఎవరైనా వస్తున్నారా? వెళ్తున్నారా? అనేసేసి. అంతేకాకుండా ఆ రోజు వైష్ణవిని నువ్వు తొందరగా నిద్రపోవాలి అని చెప్పేసి బలవంత పెట్టాడు. తను నీరసంగా ఉంది అని తెలుసుకున్న తను ఇంకాస్త నీరసం చేయటం కోసం తన విషయంలో కొద్దిగా కర్కోశకంగా ప్రవర్తించాడు. సరిగ్గా భోంచేయటం లేదని తెలిసినా కూడా తన భోజనం విషయంలో అసలు తనని బ్రతిమలాడటం కానీ ఇలాంటివి కూడా ఏం చేయలేదు. అయితే తన ఫోన్ కూడా బలవంతంగా లాక్కున్నాడు. లాక్కుని తనతో పాటు బయటకు తీసుకువెళ్ళిపోయాడు. తన పెట్రోల్ అంటే తన బండిలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్ ఎక్కువ కొట్టించాడు. అంటే సాధారణంగా 100 రూపాయలు కొట్టించే ఫేస్ అనమాట హరిబాబుది. అలాంటిది ఆ రోజు ఊహించని విధంగా 400 రూపాయల పెట్రోల్ కొట్టించాడు. అయితే ఇదంతా గమనించిన వైష్ణవి ఏంటా అనుకుంది కానీ పెద్దగా తనకి నీరసం కారణంగా గమనించలేదు. అయితే తలుపులన్నిటినీ కూడా గట్టిగా బిగించడమే కాకుండా వాళ్ళ ఇంట్లో సాధారణంగా ఎలా ఉంటుంది అంటే కిటికీ తలుపులు తెరిచి ఉంటాయి. కానీ ఆ రోజు కిటికీ తలుపుల్ని కూడా మూసేశాడు. ఎందుకనంటే ఎక్కడ తన శబ్దం వినపడుతుందో అనేసి. ఇదంతా కూడా తను నిద్రపోయినప్పుడే చేశాడు. అయితే ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పైన ఇక్కడ మీరు చూసినట్టయితే కిటికీల పైన ఇంకో కొంచెం పైన కిటికీలు ఉంటాయి చూసారా, అవి కూడా మూసేశాడు అనమాట. అవన్నీ మూసేస్తేనే శబ్దం బయటికి వెళ్ళదని గట్టిగా నమ్మిన ఈ దుర్మార్గుడు దాదాపుగా గంటన్నర నుంచి ప్రిపరేషన్స్ చేస్తూ వచ్చాడు. ఇలాంటి దుర్మార్గుడికి ఎంత శిక్ష పడినా తక్కువే అనిపిస్తుంది. మానసికంగా శారీరకంగా తన భార్యను వేధించడమే కాకుండా ఇంకొక కొన్ని నెలల్లో ఒక పసికంది ఈ ప్రపంచాన్ని చూడబోతోందన్న విషయం తెలిసి కూడా దుర్మార్గుడు అది కూడా ఇచ్చేయలేదన్నమాట.